ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారం చేపట్టిన కేవలం 2 ఏళ్లలోనే సీన్ రివర్స్ అవుతోందా? ఇప్పుడు విపక్షాల కంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ బాధితుల కోలాహలం ఎందుకు కనిపిస్తోంది? నిన్నటి వరకు జగన్ను తీవ్రంగా వ్యతిరేకించిన అమరావతి రైతులు, మెగా డిఎస్సి కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులు, బకాయిల వేదనలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ డాక్టర్లు, చివరకు వృద్ధులు, స్థానికులు అందరి అడుగులు తాడేపల్లి వైపే ఎందుకు పడుతున్నాయి? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లలోనే వ్యతిరేకత మొదలైందా? లేక దీని వెనుక మరేదైనా బలమైన రాజకీయ, సామాజిక కారణం ఉందా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఊహకందని మలుపులు తిరుగుతూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. వన్ సైడ్ మెజారిటీతో తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్ల కాలంలోనే సీన్ నెమ్మదిగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు జగన్ పాలనను, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు అదే జగన్ దగ్గరకు క్యూ కడుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పనులు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతాయని ఆశించిన రైతులకు క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదట. భూములు కౌలు చెల్లింపులో ఆలస్యం కావడం, రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ నత్తనడకన సాగుతుండడంతో వారిలో అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది. కూటమిని నమ్మి మోసపోయామని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తుంటే తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జగన్ ద్వారా అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి తీసుకురావడమే రైతుల వ్యూహంగా కనిపిస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన హామీ మెగా డిఎస్సి. అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైనే పెట్టారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్న లీగల్ చిక్కులు, పోస్టుల లెక్కింపు, నోటిఫికేషన్ల ఆలస్యంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం, కానీ కోర్టు కేసులు, వాయిదాలతో మా వయసు అయిపోతుందంటూ డిఎస్సి బాధితులు ఇప్పుడు జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలు, వాలంటీర్ వ్యవస్థతో పోల్చుకుంటూ ప్రస్తుత నిరుద్యోగ సమరానికి ప్రతిపక్ష మద్దతు కోరుతుండడం గమనార్హం. ఇటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ వ్యవస్థ ఏపీలో కుంటుపడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం నెట్వర్క్ హాస్పిటల్స్కు అందాల్సిన 100 కోట్ల బకాయిలు నిలిచిపోయాయి. దీనివల్ల జీతాలు ఇవ్వలేక, మందులు కొనలేక హాస్పిటల్స్ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత సంక్షోభం నుంచి తాము బయటపడడానికి రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డాక్టర్లు జగన్ను ఆశ్రయించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన అంచనాలున్నాయి. గత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో పాటు కొత్త ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందని జనం ఆశించారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు, మెగా డిఎస్సి వంటి కీలక వాగ్దానాల అమలులో జరుగుతున్న ఆలస్యం ప్రస్తుతం ప్రజల్లో నెమ్మదిగా అసహనానికి కారణమవుతోంది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంలో ఆశించిన స్థాయిలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయని ప్రజల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. దీంతో బాధితులు ప్రభుత్వంపై నమ్మకం తగ్గి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనిపిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేవలం పార్టీ అంతర్గత కార్యక్రమాలకే పరిమితం కాకుండా వివిధ వర్గాల బాధితులకు తనే భరోసా అనే సంకేతాన్ని బలంగా పంపుతున్నాడు. అందుకోసమే తాడేపల్లి నివాసాన్ని ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా మార్చారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను పూర్తిగా తన వైపు తిప్పుకొని రాజకీయంగా మళ్లీ పుంజుకోవడానికి జగన్ దీన్ని ఒక బలమైన పునాదిగా వాడుకుంటున్నారు. ఇక ఏ ప్రభుత్వానికైనా మొదటి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు హనీమూన్ పీరియడ్. కానీ ఏపీలో మాత్రం అప్పుడే సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డిఎస్సి అభ్యర్థులు, అమరావతి రైతులు, డాక్టర్లు ఒకేసారి ప్రతిపక్ష నేత వైపు చూడడం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక గట్టి హెచ్చరిక లాంటిదే. ప్రజల ఆశలను అందుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే నిన్నటి వరకు వద్దనుకున్న నాయకుడే మళ్లీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తాడనేది జగన్ భేటీల ద్వారా స్పష్టమవుతోంది. మరి ఈ అసంతృప్తిని కూటమి ప్రభుత్వం ఎలా చల్లారుస్తుంది? జగన్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటారనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను శాసించబోతోంది. చంద్రబాబు వల్ల జగన్కు మరింత క్రేజ్ పెరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.